Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. ఇవాళ మాకు మహాశివరాత్రి. సో మేము ఇప్పుడే ఇంట్లో పూజ చేసుకున్నాము, ప్రసాదం పెట్టేసాము. అలానే మేము గుడికి వెళ్ళి శివుడి అభిషేకం చేసుకొని వద్దామని అనుకుంటున్నాము. అది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో స్టార్ట్ చేసాము. సో ఇప్పుడైతే మేము గుడికి స్టార్ట్ అయిపోతున్నాము. మాకు ఇవాళ వర్కింగ్ డే యాక్చువల్లీ, కానీ మేము లంచ్ టైంలో బ్రేక్ పెట్టేసి గుడికి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈవినింగ్ చాలా రష్ అయిపోతుంది, అట్లీస్ట్ వాష్ పడుతుంది మనకి అభిషేకం చేయడానికి. కాబట్టి మామికతో మాకు కష్టం అవుతుంది అనేసి మేము ఇప్పుడే వెళ్ళడానికి ట్రై చేసాము. అండ్ మాకు కుదిరింది, అలా దేవుడు కుదిరించుకున్నాడు. సో మేము ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో టు ది టెంపుల్. ఇక్కడ రఘు అండ్ వామిక ఇద్దరు పూజ చేస్తున్నారు. అండ్ నేను ఇవాళ ప్రసాదం సాబుదానా కిచిడి చేశాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సాబుదానా కిచిడి చేశాను, సారీ పాయసం చేశాను. కొంచెమే చేసుకున్నాం మేమిద్దరమే కాబట్టి మాకు ఇదే 2 days పడుతుంది ఫినిష్ చేయడానికి. కాబట్టి కొంచెమే చేసుకున్నాము దేవుడి కోసం అని చెప్పి. సో ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోతాం మేము. ఇక్కడ డెకరేషన్ చేశారు గుడిలో. శివుడి లింగం పెట్టేసి డెకరేషన్ చేశారు. ఐసా? ఓ, ఐస్తో శివుడు చేశారు ఇక్కడ. మంచి డెకరేషన్ చేశారు గుడి అంతా. నాకు దివాళీ లాగా అనిపిస్తుంది శివరాత్రి కన్నా. ఈ గుడి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, హిందూ బర్నబీ టెంపుల్. ఈ గుడిలో మనకి అభిషేకం చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. సో అందుకే ఈ గుడికి వచ్చాం. మేము ఇది ఇంటికి దగ్గర కూడా. మేము తొందరగా దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఒక ప్లేట్లో పండ్లు, పూలు, బిల్వపత్రం, ప్రసాదం పెట్టేసి అమ్ముతున్నారు. ఈచ్ ప్లేట్ $5 అంట. మొత్తం లైన్స్ పెట్టేశారు ఈవినింగ్కి. ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. శివుడు పార్వతిని ఇక్కడ ఉయ్యాల్లో పెట్టారు. ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. వామికతో పోయి ఇక్కడ రాత్రి 9 నుంచి 12 వరకు భజన అవుతుందంట. దానికోసం ఇక్కడ పెట్టినట్టున్నారు.
మనకి బ్యాంకూర్ లో ఈ ఏరియాలో మొత్తంలో ఎక్కడ కూడా శివుని మీద అభిషేకం చేయడం చాలా తక్కువ. ఇదొకటి, మళ్ళీ తర్వాత సరిలో ఇంకో టెంపుల్ ఉంటుంది. ఆ 2 టెంపుల్స్ లో మాత్రమే ఇట్లా అభిషేకం చేయనిస్తారు. ఎంత రష్ ఉన్నా ఈవినింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే మనం ఈవినింగ్ ఏమో ఫుల్ రష్ ఉంటుంది, చాలా లైనప్ బయట దాకా ఉంటుంది, కష్టం కదా. ఆల్రెడీ మనం వచ్చినప్పటి నుంచి ఇప్పటికే పెరిగింది కొంచెం లైనప్. వర్కింగ్ డే కదా, కొంచెం మార్నింగ్ టైమ్స్ ఫ్రీ ఉంటుంది, ఈవినింగ్ వస్తే చాలా బిజీ ఉంటుంది. ఆమెకు అభిషేకం చేసినావా నువ్వు? చేసిన బంగారు తల్లి అభిషేకం చేసినావా? చేసిన సో ఇక్కడ ఈరోజు ఫుడ్ కూడా పెడుతున్నారు. మామూలుగా ఇక్కడ ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ అండ్ ట్యూస్డే ఈవినింగ్ ఉంటుంది. ఈరోజు మాకు ట్యూస్డే కదా, యాక్చువల్గా ఈవినింగ్ ఉండాలి. కాకపోతే ఈరోజు శివరాత్రి అని చెప్పి అందరూ వస్తారని చెప్పి ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా పెట్టారనుకుంటా. సో ఈరోజు చెప్పాను కదా, ఈరోజు మాకు ట్యూస్డే, మాకు శివరాత్రి ట్యూస్డే రోజు వచ్చింది. మామూలుగా ఇక్కడ రెగ్యులర్గా ట్యూస్డే ఈవినింగ్ లేకపోతే సండే రోజు ఆఫ్టర్నూన్ పెడతారు ఫుడ్. ఈరోజు ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ పెట్టారు, కాకపోతే ఈరోజు శివరాత్రి కాబట్టి పెట్టారు. మనకి ఈరోజు ఫుడ్లో వచ్చేసి చెనా కర్రీ పెట్టారు, మళ్ళీ తర్వాత కడీ పకోడా పెట్టారు, మళ్ళీ తర్వాత పూరి రైస్, మళ్ళీ తర్వాత ఇదేమో హల్వా వచ్చింది, హల్వా జిలేబీ, మళ్ళీ తర్వాత బేసన్ చెక్కి, మళ్ళీ కొంచెం ఒక ఫ్రూట్ ఇచ్చారు, కొంచెం మురుకులు ఇచ్చినారు, మళ్ళీ తర్వాత టీ కూడా ఉంది. మామిక బనానా తినడానికి ట్రై చేస్తుంది. సో చూసారు కదా, ఈరోజు అయితే మేము మధ్యాహ్నం టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఈరోజు వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం మేము మళ్ళీ దేవునికి దీపం ముట్టించేసి మళ్ళీ తర్వాత పండ్లని పలహారంగా పెట్టాము. ఇలా మేము ఈ సంవత్సరం శివరాత్రిని జరుపుకున్నాము వామికతోటి. సో మీరు కూడా శివరాత్రిని ఇలానే మంచిగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని మేము కూడా కోరుకుంటున్నాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.